నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు ఉన్నారండి. మరి ఉద్యాన శోభ కార్యక్రమంలో ఆవిడ మనకి ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం లలితశ్రీ గారు. నమస్తే అండి మ్యామ్, ఈ రోజు ఉద్యాన శోభ కార్యక్రమంలో మాకు ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం క్లమ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. క్లమ్ స్టైల్ అంటే? క్లమ్ స్టైల్ అంటే ఒకటే మొదల నుంచి 4-5 ఇట్లా బ్రాంచెస్ రావటాన్ని. ఓకే ఓకే. వాటికి చిన్న కింద మళ్ళీ రూట్స్ తో పాటు స్టార్ట్ అయిపోయి ఒకటే చోట నుంచి క్లంప్, అంటే మనం ఇట్లా క్లంప్ దగ్గరికి ఇచ్చేసినట్టు చేస్తాం కదా. ఇది చెట్టు ఒకటే కానీ కింద నుంచి అన్ని మళ్ళీ కొమ్మలు వచ్చేసి వాటికి అన్ని దగ్గర అయ్యి చాలా వేర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ కదా చూస్తుంటే. అవునండి, అట్లే మనం అంటే ఆ వేర్లకే కొన్ని కొమ్మలు వచ్చేసి అంటే బాగా మనము వాటిని ట్రంక్ లైన్ లా చేసుకొని ఎన్కరేజ్ చేసి ఆ క్లమ్ స్టైల్ లాగా మనం మొదల్ని ఒక క్లమ్ స్టైల్ గా 4-5 మొదలు ఉన్నట్టు క్రియేట్ చేయటాన్ని క్లమ్ స్టైల్. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ సింగిల్ రూటేజ్, బట్ ఆ రూట్ నుంచి కూడా ఇంకా అక్కడి నుంచి కొమ్మల్ని మనం చేసుకుంటాం. కొమ్మల్ని మొదలుగా చేసుకొని వాటిని క్లమ్ గా ఒక చోట ఇట్లా గ్యాదర్ చేసి ఒకటే రౌండ్ గా అంటే బ్రూమ్ స్టైల్లోనే చూస్తాం అనమాట. ఎక్కువ తక్కువ మనం క్లమ్ స్టైల్ ని ఎక్కువ మనం బ్రూమ్ స్టైల్లో చేస్తుంటాం కాబట్టి అవన్నీ ఒక చోట పెట్టేసి పైన కూడా ఆ కోణాకారం కొనికల్ షేప్ కొనికల్ షేప్. ఇప్పుడు కొంచెం మనకు గ్రోత్ ఇచ్చినట్టు ఉందండి. ఇవన్నీ గ్రోత్ ఇచ్చాను అనమాట. అంటే కొంచెం ఈ కొమ్మ ఏదైతే ఉందో లావ్ అవ్వటానికి మనం ఇలా గ్రోత్ ఇస్తుంటాం. ఓవర్ గ్రో ఎప్పుడవుతుందంటే మనం ఏదైనా కొమ్మ లావ్ అవ్వాలనుకోండి వాటిని ఒక 1/2 మీటర్ 1 మీటర్ లాంగ్ గ్రో చేస్తే ఈ మొదల దగ్గర లావ్ అవుతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ కట్ చేసేసి ఇక్కడ మనం చూడొచ్చు కట్ చేసాం. ఈ బ్రాంచ్ అంత థిక్నెస్ కాదు, సరిపోయింది అనమాట. ఇక్కడ కట్ చేసేసినాక మళ్ళీ నాకు సబ్ బ్రాంచెస్ వచ్చినాయి. అలా మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం క్లమ్ స్టైల్. ఓకే. సో ఈ చెట్టు వచ్చేసి మర్రి చెట్టు అంటున్నారు. బేసిక్ గా మర్రి చెట్టు ఆకులు పెద్దగా ఉంటాయి కదా మ్యామ్? అవునండి. ఇక్కడ చూస్తుంటే కొంచెం ఇక్కడ ఇది మినియేచర్ బ్యానియన్ ట్రీ అండి. మర్రి చెట్లు కొంచెం మినియేచర్ వెరైటీ అనమాట. కలకత్తా అంటే మనం ఇంకో ప్రాంతాల నుంచి ఇంకొక స్టేట్స్ నుంచి ఇంకో దేశాల నుంచి కూడా మనం ప్లాంట్స్ తెస్తూ ఉంటాము. అంటే మన క్లైమాటికల్ కండిషన్స్ సూట్ అవుతాయి లేదా ఫస్ట్ మెయిన్ గా చూసుకుంటూ ఉంటాం. మనం ఇంకో ప్రాంతం నుంచి తెచ్చినప్పుడు డస్ ఇట్ సూట్ ఆ క్లైమాటికల్ కండిషన్స్, మన హైదరాబాద్ వెదర్ కానీ ఏదైనా ఏ వెదర్లో అయినా మీరు ఉన్నా కూడా ఆ క్లైమాటికల్ కండిషన్స్ కి సూట్ అయ్యే ప్లాంట్సే మనం గ్యాదర్ చేసి కలెక్ట్ చేసుకొని ఇలా గ్రో చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇది క్లమ్ స్టైల్ అంటున్నారు కాబట్టి అంటే ఎలా దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అసలు ఎంతవరకు మనం దీన్ని పెంచొచ్చు, మినిమం ఇంత హైట్ అంటూ మనం పెట్టుకోవాలి ఏంటి? మనకి ప్రశాంతి ఇది 3 feet దాకా పెంచుతున్నాం అనమాట. ఎప్పుడైనా ట్రంక్ థిక్నెస్ 6 times more should be the height. ఇప్పుడు మనకి ట్రంక్ డయామీటర్ చూడండి ఇంతవరకు ఉంది. అవును, వెడల్పు. ట్రంక్ డయామీటర్ చాలా వెడల్పు ఉంది. అంత వెడల్పుకి ఐ షుడ్ గో ఇన్ హైట్. ఓకే. ఎప్పుడైనా 6 times more should be the height. ట్రంక్ డయామీటర్ ఇంటూ 6. ఓకే. సో 6 times హైట్ ఉంటుంది కాబట్టి ఐ కెన్ స్టిల్ గో ఫర్ 1 more feet అన్నమాట. అంత హైట్ పోయి కింద మాత్రం మన ఏ కొమ్మలు రానికుండా ఏం రానికుండా ఆ బ్రాంచెస్ ఏవి మనకు అడ్డం రాకుండా ఆకులు ఏమి అడ్డం రాకుండా ట్రంక్ లైన్ క్లారిటీ ఉండాలి. ఏవైతే ఎన్నైతే ట్రంక్ లైన్స్ ఉన్నాయో మనకి ఇక్కడ అవన్నీ ఆ క్లమ్ స్టైల్ గా మనం ఫార్మేషన్ చేసాం కాబట్టి అవన్నీ క్లారిటీ ఉండాలండి. అంటే 1/3 లెవెల్ డౌన్ మన మొదల నుంచి రూట్స్ నుంచి 1/3 లెవెల్ దాకా ఏ కొమ్మని కానీ ఏ ఆకును కానీ ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేయకూడదు అంటే వస్తున్నప్పుడు తీసేసుకుంటుండాలి. నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఏదైనా చిగురు ఏదైనా కనపడింది, ఇలా ఏదైనా ఆకు కనపడింది, చిన్న చిగురు ఉంది, ఇలాంటివి నేను తీసేస్తాను. ఎందుకంటే దీని అందం కనిపిస్తుంది, అందం కనపడుతుంది. ఎప్పుడైతే మనకి హ్యూజ్ ట్రంక్ లైన్ కనపడుతుందో అదే దాని అందం. బికాస్ ఆ హ్యూజ్ ట్రంక్ లైనే మన క్లమ్ స్టైల్ క్రియేట్ చేసి ఇంత పెద్ద పాట్ లో పెట్టాం, ఇంత పెద్ద ట్రేలో పెట్టాం. బాన్సెట్ ట్రేస్, ఇవి సెరమిక్ ట్రేస్ అంటాం, మన బాన్సెట్ ట్రేస్ అంటాం. ఈ మర్రి చెట్టు ఎట్లా 100 సంవత్సరాలు బతుకుతుందో ఆ ట్రే కూడా 100 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇఫ్ యూ డ్రాప్ ఇట్ తప్పకుండా ఇది ఇరుగుతాయండి. కానీ ఈ ట్రేస్ బాన్సెట్ ట్రేస్ అంటాం వాటిని. బాన్సెట్ ట్రేస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి, స్పెషల్ గా వీటి కోసమే. అంటే ముందు మనం మర్రి చెట్లు ఇళ్లలో పెట్టుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే ఆ ఫ్లోరింగ్ అప్రూవ్ చేసేస్తుంది, గోడలు కూడా ఎరగొట్టి పెరుగుతుంటాయి అన్నమాట. కానీ ఈ ట్రేలో పెట్టామంటే ఈ చెట్టు ఈ ట్రేని పలగొట్టలేదు, అంత స్ట్రాంగ్ ఉంటుంది బాన్సెట్ ట్రేస్. సో అలాంటి ట్రేస్ లోనే మనం బాన్సెస్ పెడుతుంటాం కాబట్టి వీటికి ఈ చెట్టు తగ్గట్టు ట్రే పెట్టాలి. సో మొత్తానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మర్రి చెట్టు పెంచుకోవాలనుకునే వాళ్ళు ఆ వేర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ బాన్సై ట్రే తీసుకుంటే దాన్ని మించి రావు. ఎలాగో వేర్లనే మర్రి చెట్టుకి మళ్ళీ ఆస్పిషియస్ కూడా అంటుంటాము, కల్పవృక్షం అని కూడా అంటుంటాం అనమాట మర్రి చెట్టుని. అంటే విష్ణు బ్రహ్మ త్రిమూర్తులు ఉన్నారు అని ఏమన్నా కోరిక ఉంటే కూడా
అన్ని విషెస్ ఫుల్ఫిల్ అవుతుంటాయి అని కూడా అవుతుంటాయి అంటుంటారు. మధ్య మర్రి చెట్లు పూజ కూడా ఎక్కువ చేస్తుంటాం. ముందు గుళ్ళల్లో ఉండేవి, ఊళ్ళల్లో ఉండేవి. మన పంచాయతీ కంటే ఒక మర్రి చెట్టు అంటేనే ఒక వృక్షం మర్రి చెట్టు కింద ఉన్నారు, అక్కడే పంచాయతీ ఉంటుంది. పిల్లలు ఆడుకోవటము, అందరు సాయంత్రం పూట కలవటం, అలా అన్ని మర్రి చెట్టు కింద జరుగుతుంటాయి. కాబట్టి మర్రి చెట్టుకి ఆ ప్రాముఖ్యత ఉంది. అండ్ బాన్సైస్ లో కూడా వృక్షం అనగానే మనకి మర్రి చెట్టు, రావి చెట్టు ఇలాంటివి గుర్తొస్తుంటాయి. సో అంత పెద్ద చెట్టు మనం పెంచలేకపోయినా ఇలా క్యూట్ గా బాన్సాయిని మన ఇంట్లో పెట్టుకోవచ్చు చక్కగా. సో దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి మరి? దీనికి మర్రి చెట్టు ఫైకస్ ఫ్యామిలీకి సంబంధించింది. సో రెగ్యులర్ వాటరింగ్ కావాలండి, డైలీ వన్స్ వాటరింగ్ కావాలి. ఫీడ్ కూడా వన్స్ ఇన్ 45 days. అంటే ఎరువులు ఏదైతే సేంద్రియ ఎరువులు మనం వేయాలనుకుంటున్నామో 45 daysకి ఒకసారి, మొదల్లో కాకుండా అంచుల్లో, ట్రేస్ అంచుల్లో వేయాలన్నమాట. ఎప్పుడు ఏ ఎరువు వేసినా కూడా మనం అంచుల్లో వేస్తుంటాం, మొదల దగ్గర వేయకుండా రూట్స్ దగ్గర వేయకూడదు. బై ఎనీ ఛాన్స్ మగ్గిన ఎరువు కాకపోతే రూట్స్ ఎండిపోతుంటాయి, వడిలిపోతుంటే, డ్రై అయిపోతే చెట్టు చనిపోయే అవకాశం ఉంది. అందుకనే కార్నర్స్ లోనే వేసుకుంటూ, ఎడ్జెస్ లోనే వేసుకుంటూ వన్స్ ఇన్ 45 days 45 రోజులకు ఒకసారి ఎరువులు వేసి ఫీడ్ రెగ్యులర్ గా ఇచ్చుకుంటూ, రెగ్యులర్ వాటరింగ్ అండ్ డైరెక్ట్ సన్లైట్. అండ్ పెద్ద పెద్ద అంటే ఈ పెద్ద పెద్ద వృక్షాలు వచ్చేతలకి లార్జ్ బాన్సైస్ వచ్చేతలకి ది మోర్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ ది మోర్ గుడ్ ఇట్ ఈస్. అంటే ఎంత ఎండిస్తే అంత మంచిది. బాగుంటుంది. ఇప్పుడు మన చిన్నపిల్లలు కనుక కొంచెం ఎండి సరిపోతుంది, కొంచెం ఫుడ్ సరిపోతుంది. చిన్న చెట్లు 1-2 years చెట్టుకి 2 hours సన్లైట్ సరిపోతుంది. ఇలా మహావృక్షాలను మనం పెంచుతున్నప్పుడు, ఇంత పెద్ద కాండం ఉన్నప్పుడు దానికి డైరెక్ట్ సన్లైట్ లోనే పెట్టాలి. ఇండోర్స్ పెట్టుకునేది ప్రయత్నించకూడదు, చనిపోయే అవకాశం. సో ఈ బాన్సాయి మాత్రం ఇంట్లో ప్రిఫరబుల్ కాదు, ఎండకి అంటే ఇప్పుడు లాన్ లోనే ఎక్కడైనా చక్కగా మంచి ప్లేస్మెంట్ చూసి పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇంకేమైనా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందా, జస్ట్ ఇవి సరిపోతుంది? ఇంకా మనం అంటే గ్రోత్ ఇద్దాం అనుకున్నాం ప్రశాంతి. ఎనీథింగ్ గ్రోయింగ్ బియాండ్ దిస్, ఈ ఫస్ట్ లీవ్స్ పెంచేస్తుంటాం, లేకపోతే షూట్స్ పెంచేస్తుంటాం. కొత్త చిగురు ఏదైతే ఉందో అది ఇట్లా పెంచేసుకుంటూ ఉండాలి. సో దట్ మనకి గుబురుగా వస్తుంది. కొమ్మలు ఇట్లా వెడల్పుగా పోకుండా, లాంగ్ గా కొమ్మలు రాకుండా మనకు గుబురుగా, దగ్గరికి ఇలా గుబురుగా డెన్సిటీ ఆఫ్ లీవ్స్ వస్తుంది. ఓకే, బాగుందండి. సో ఈరోజు కూడా ఒక మంచి ప్లాన్ని మాకు ఇంట్రొడ్యూస్ చేశారు, ధన్యవాదాలండి. నమస్తే. ఇదండి ఇవాళ ఉద్యాన శోభ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి, నమస్తే.